హలో గైస్, బ్యాక్ టు ద మహాదేవ్ కమిటీ. చందా కలెక్షన్ పార్ట్ 2. ఈరోజు మనము మన ఫ్రెండ్స్ అందరం చందా కలెక్ట్ చేసుకుని చూడండి. మనమైతే జస్ట్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో ఇప్పుడే ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే ఫ్రెండ్స్ వీళ్ళు గణేష్ గారు వచ్చినాడు, బాగా తీసుకొని వచ్చాడు. సూపర్ మన్యు గారు కూడా వచ్చినాడు అనమాట. చాలా రోజులు కూడా మీరు చెప్పరా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత్ వర్క్స్ అండ్ వీడియోస్. మనమైతే ఈరోజు చందా తీరబోతున్నాం, పోయేస్తాం. వాడు వెనకాల డ్యాన్స్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. వీడు ఇప్పుడు సంతోష్ ఏం చేస్తున్నాడు మీకు సీక్రెట్ చూపిస్తారండి. సో మాస్టర్ చెఫ్ వచ్చేసి అనమాట. ఏమంటే నాకు ఇది లేదు గోబీ లెక్క వచ్చలేదు అంటున్నా అలా కొట్టారు అలా కొట్టారు. నేనే గైస్ ముక్కు వాళ్ళ కొట్టారు. వీడియో గైస్ ఇప్పుడు అడుగుతాం అనమాట. చిన్న వాళ్ళు వీడియో తీయద్దన్నారా, ఆయన తీస్తున్నాం అనమాట. నేను చూద్దాం ఎంత ఇస్తారో ఏమి ఇస్తారో అనేది. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళాలి కదా, ఆ ఇంటికి వెళ్తున్నాము. 100 రూపీస్ అయితే చిన్న ఇస్తాను అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 50 రూపీస్ అయితే కలెక్ట్ అయ్యాయి అనమాట. మొత్తం 150 అయితే కలెక్ట్ అయింది. బాలేశ్వర్ అయితే చెప్తున్నాడు. మన వాళ్ళు అయితే కలెక్ట్ చేసుకుని అయితే వస్తున్నారు అనమాట. ఎంత వచ్చింది సంతోష్? 50 రూపీస్ అయితే వచ్చింది. వచ్చేసి మనకి 150 రూపీస్ అయితే కలెక్ట్ అయింది అనమాట. తెలుగు సో జీవన్ అని అయితే పేరు అయితే రాసాం అనమాట. టోటల్ 150. సో స్టార్టింగ్లోనే 100 వచ్చింది, తర్వాత 50 వచ్చింది. ఇప్పుడు ఎంత వస్తుందో ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తాను రండి. పైకి అయితే పోతున్నాం అనమాట. అదేంటనే చేసాను అయినా కొనం. ఓ మై గాడ్, మనిషి అనుకున్నా ఫ్రెండ్స్. చందా అయితే అడుగుతున్నా అంట మా వాళ్ళు. సో చాలామంది వీడియో తీయడానికి ఇష్టపడడం లేదు, అంటే వీడియోలో చూపించడానికి. చందా అయితే అడిగినాము, లోపలికి వెళ్ళి తీసుకురావడానికి అయితే వెళ్ళినాను అనమాట. ఇది యోయో అంటున్నాడు ఫ్రెండ్స్. కనపడరా ఏదో తింటున్నాను. నాకు గుడ్డలు ఫ్రెండ్స్ బాగున్నాయి. అంటే 29 కన్ఫర్మ్ జ్యోతి స్కూల్ అన్నారా అండి? అది జ్యోతి స్కూల్. ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి 50 ఇచ్చింది. మొత్తం 200 అయింది అనమాట. మొత్తం మూడింటిలో కలిపి 200 అయితే వచ్చింది అనమాట చందా. సో మేమందరం చాలా మంది వెళ్తున్నాం కాబట్టి మాకు కూడా హై అమౌంట్ అయితే ఇస్తున్నారు. మీరు ఏమన్నా ఉంటే ఫోన్పే చేయండి మా వానికి. సో ఇప్పుడు మెడికల్ స్టోర్కి అయితే పోయి వచ్చినాం కూడా. మేము 50 రూపీస్ అయితే కలెక్ట్ అయినాయి. జస్వంత్ గారు అయితే రాస్తున్నాడు. సో మాట్లాడతాడంట ఫ్రెండ్స్. మాట్లాడరా. మనం ఇప్పుడు సుబ్బారెడ్డి గేర్లో పోతున్నాం గైస్. సుబ్బారెడ్డి గేర్ అంట ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు ఇంతవరకు. నేను చెప్తారా? చెప్పు గైస్. సుబ్బారెడ్డి పండుగాడు కూడా వచ్చాడు మనతో పాటే. ఎంత తీసుకొచ్చినారా పండు డబ్బులు? 2000 తీసుకొచ్చామంట. 2 రూపాయలు కూడా తీసుకురావాలి ఫ్రెండ్స్. మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట, చిన్న కలెక్ట్ చేసుకోవడానికి. ఎక్కడ వెళ్తామని చూస్తాను ప్లాన్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. టైం వచ్చేసి 7:50 అవుతుంది. సో మొత్తం చందా వచ్చేసి ఇదే. సో చందా అయితే లెక్క పెట్టకూడదు కాబట్టి వాళ్ళు ఆడుకోపోతున్నారు ఫ్రెండ్స్. అట్లే పోతూనే ఉన్నారు వాళ్ళు. సో 7:50 అయింది. మేము కూడా పోయి చదువుకోవాలి కదా ఫ్రెండ్స్. మాకు టైమింగ్ అయితే సెట్ కాకుండా ఫ్రెండ్స్. మాకు సాయంత్రం వరకు ఉంది, 6 గంటల వరకు అయితే స్కూల్ ఉంది. మాకు టైమింగ్ సెట్ కావడంలే. సో అందుకనే చందా లెక్క ఎట్లా ఫ్రెండ్స్ అరౌండ్ 400-500 అప్రాక్సిమేట్లీ ఏంటో అనుకుంటున్నాను. అప్రాక్సిమేట్లీ
ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో పార్ట్ 3 కోసం అయితే వెయిట్ చేయండి. మనోడు చంద ఎక్కువ వచ్చిందని ఈరోజు డ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 3 కోసం అయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.